అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి అద్భుతమైన చెన్నా మసాలా రెసిపీ చూపిస్తున్నానండి. ఇది కానీ ఒక్కసారి చేసుకున్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు. చాలా అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం. ఇది చపాతీలకైనా అన్నంలకైనా అదిరిపోతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ శనగల్ని ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నానండి, నైట్ అంతా. ఒకవేళ నైట్ అంతా కుదరలేదంటే పొద్దున్నే 6 గంటలకి నానబెట్టారంటే ఒక 6 అవర్స్ వదిలేసారంటే ఈ మాదిరిగా పొంగుతాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మన కుక్కర్లో వేసుకుందాం. ఇవి ఉడికించేదానికి ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాం. ఒక ½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని విజిల్స్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. ఈ లోపల దీనికి ఒక మసాలాని రెడీ చేసుకుందాం. అందుకోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము ఇలా సన్న కట్ చేసుకోండి, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక అరపిడికిడు, 1 టీ స్పూన్ అంత పుదీనా ఆకు, ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకురావాలి. ఈ విధంగా మెత్తగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6 విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మీరే చూడండి. అలా పట్టుకొని తుంచితేనే అలా తునిగిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా అలాగే పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోకి స్పైసీనెస్ కోసం 2 ఇంచుల చెక్క, 3 లవంగాలు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు కూడా తుంచి వేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇవన్నీ ఒక 10 సెకండ్ల దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ స్లైస్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూసి చేసుకొని తినండి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపొడి ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. కారం ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఉప్పు వచ్చేసి మీ రుచికి తగ్గ చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం శనగల్ని ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా నూనెలో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా మసాలాలో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం కొత్తగా ట్రై చేసుకొని తినండి. చపాతీలకైతే మామూలుగా ఉండదు, తప్పకుండా ట్రై చేయండి. అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అయ్యాయో. మసాలా కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు మొత్తం ఇందులో వేసుకోవాలి, వాటర్తో సహా. అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలాకి పట్టే విధంగా.
అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అప్పుడు అందులో ఉన్న వాటర్ కొంచెం తగ్గుతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, వాటర్ కన్సిస్టెన్సీ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం లైట్గా గ్రేవీగానే ఉండాలి, అప్పుడే తినేదానికి బాగుంటుంది. ఫైనల్గా 3 పచ్చిమిరపకాయలు ఇలా స్లైస్గా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా కస్తూరి మేతి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా చెన్నా మసాలా ఎలా చేయాలో సింపుల్గా చూపించాను. ఇలా ఒకసారి చేసుకొని తినండి. అన్నం, చపాతీ, పూరి, దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పైన తప్పకుండా నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.